సహకార సమరం సీఎం రేవంత్ అనూహ్య ఎత్తుగడ 9 డీసీసీబీలు 906 ఏసీఎస్లు త్వరలోనే ఎన్నికల రిజర్వేషన్లు లేకపోవడంతో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ గత ఎన్నికల తరహాలోనే విడతల వారీగా ఎన్నికలు ఎక్కువగా ఏకగ్రీవమయ్యే ఛాన్స్ ఎందుకు ఉంది మనకు తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఏ ఎన్నిక పెట్టినా విజయాన్ని అందుకుంటూ మరి ప్రతిపక్షాలకు కాళరాత్రులు మిగులుస్తూ నిద్రలేని రాత్రులుగా మరి మిగులుస్తూ కాంగ్రెస్ పార్టీ అప్రతిహాసంగా దూసుకుపోతూ ఉంటుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ఎత్తుగడలతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రతిపక్ష పార్టీలకు అందనంతగా ప్రజలకు అభివృద్ధి ధ్యేయంగా ఉండి ప్రజల మనసును గెలుచుకున్న సీఎంగా ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇదే క్రమంలో ఆయన గతంలో ఎంపీ ఎలక్షన్లో అదేవిధంగా మరి ప్రభుత్వాన్ని స్థాపించడంలో కేసీఆర్ గత సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ని మరి ప్రజలను పక్కన పెట్టించి తమ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించడంలో ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంతకుముందు జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా విజయాన్ని మరి కాంగ్రెస్ పార్టీకి మరి చేరువ చేసి విజయాన్ని అందించడంలో మరి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. మరి అలాంటి రేవంత్ రెడ్డి మరొక నిర్ణయం తీసుకున్నారు. అందరూ అనుకున్నారు ఇక ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అవ్వగానే జిహెచ్ఎంసీ ఎన్నికలు లేదంటే మున్సిపాలిటీ ఎన్నికలు ఇలా మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ అనుకున్నారు. కానీ ఆయన మరొక కోణం తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విజయాలు ఊపులో ఉన్న ప్రభుత్వం సహకార సమరానికి సై అంటుంది. అందరూ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలపై చర్చించుకుండగా రిజర్వేషన్లతో సంబంధం లేని సహకార ఎన్నికలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా మరి తెలుస్తుంది. పొడిగింపుతో సాగుతున్న రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్లు డైరెక్టర్లు పాలక వర్గాలను ప్రభుత్వం రద్దు చేస్తుంది. 9 జిల్లాల డీసీసీబీలను కూడా పాలక మండళ్ల కాల పరిమితి ముగియడంతో రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. శుక్రవారం డీసీసీబీ బాధ్యతలు కలెక్టర్లు స్వీకరించారు. పిఏసీఎస్లకు పర్సన్ ఇన్ఛార్జీలను నియమించాలని వ్యవసాయ శాఖ ఉత్తర్వులలో పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఇన్ఛార్జీలు కొనసాగుతారని పేర్కొంది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రకారం 9 డీసీసీబీలు, వీటి పరిధిలో 906 పిఏసీఎస్లు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మందికి పైగా రైతులు ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. మరి మనకు తెలుసు సహకార సంఘాల్లో రైతులు ఎంతో కీలక పాత్ర పోషిస్తారు. వాళ్ళు రైతులే ఉంటారు. దీనిలో ఓవరాల్గా లెక్కేసుకుంటే ఈ సహకార సంఘాల ఎన్నికలనేవి రిజర్వేషన్లతో సంబంధం ఉండదు. కాబట్టి రిజర్వేషన్లతో సంబంధం లేని ఈ ఎన్నికలు కూడా పూర్తి చేయాలి అని చెప్పి మరి రేవంత్ రెడ్డి మరి ఆదేశించడం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.